నమస్కారం సార్. డాక్టర్ ఖాదర్వల్లి గారు, ఉషా గారు, సాక్షి టీవీ తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు. మొదటగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. విభిన్నమైన సామాజిక వర్గాల నుంచి వచ్చినా కూడా మీరు స్టూడెంట్ లైఫ్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ ఖాదర్వల్లి గారు జగమెరిగిన వ్యక్తి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సిరిధాన్యాల ప్రచారకర్తగా, స్వతంత్ర శాస్త్రవేత్తగా, ప్రజల ఆరోగ్యం గురించి ఎంతో ఆలోచించి ప్రజల చేతుల్లోకే ప్రజల అనారోగ్య సమస్యలను పరిష్కరించుకునే ఆయుధాలను అందించిన గొప్ప వ్యక్తిగా మనందరికీ తెలుసు. వారు ఈరోజు సాక్షి టీవీకి మన ముందున్నారు. వారికి స్వాగతం సార్. నమస్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారం. గత 5 ఏళ్ల క్రితము మొదటిసారి మీతో మనం సాక్షి టీవీలో మాట్లాడుకున్నాం సార్. చాలా సంతోషం. ఈ 5 ఏళ్లలో చాలా పరిణామాలు జరిగినాయి. కరోనా దగ్గర నుంచి, సిరిధాన్యాల ప్రచారం దగ్గర నుంచి, సిరిధాన్యాలతో బోలెడంతమంది ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం వరకు చాలా పరిణామాలు జరిగినాయి. ఈ విషయాలని ఈ 5 ఏళ్ల తర్వాత వెనక్కి చూసినప్పుడు మీరు పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఎలా చూస్తున్నారు? నిజమైన పని ఇంకా మొదలవుతుందండి. మొత్తం ప్రపంచంలో సిరిధాన్యాల్ని వాడటం కానీ, అవి ఆరోగ్యానికి సోపానాలని తెలిసిన వాళ్ళు, ఎరుక ఉన్నవాళ్ళు ప్రస్తుతం నా అంచనా ప్రకారం 2% ఉండవచ్చు మొత్తం ప్రపంచ జనాభాలో. నేను ఎందుకు ఈ విధంగా మీకు సమాధానం ఇస్తున్నానంటే, మొత్తం ప్రపంచమంతా వరి గోధుమల నుంచి సిరిధాన్యాల వైపుకు మూల ఆహారంగా మార్చుకోకపోతే భూమి తలం మీద అనేక దుష్పరిణామాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాళ్ళని ఆ దుష్పరిణామాల నుంచి బయటపడేదానికి ఉన్న ఏకైక మార్గం మానవజాతి తమ ఆహార పదార్థాలని ఇంతవరకు కార్పొరేట్ కల్చర్లో ఆహారాన్ని కార్పొరేటైజ్ చేసుకొని మొత్తం భూమిని, నదుల్ని, నేలతల్లిని, జీవరాశుల్ని పూర్తిగా నిర్నామం చేసుకునే దిశలో ప్రయాణం చేస్తున్నాము. ఈ భయంకరమైన దురంతాలకి పరిష్కార మార్గం మానవజాతి మొత్తం సిరిధాన్యాల్ని అక్కడికక్కడే పండించుకొని ఆహారంగా మలచుకుంటే బయటపడవచ్చు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేనే మొదటివాడిని. సో ఈ క్రమంలో పద్మశ్రీ పురస్కారం కేంద్ర ప్రభుత్వం నాకు ఇవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఇంకింత బలాన్ని చేకూర్చిన సమయం, సందర్భం ఒదిగి కేంద్ర ప్రభుత్వం వారు నాకు పురస్కారం ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఈ సాక్షి టీవీ మూలకంగా వాళ్ళకి, కేంద్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సార్, మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో బెంగళూరులో ఆహారానికి సంబంధించి, స్టెరాయిడ్స్కి సంబంధించి పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. తర్వాత అమెరికాలో ఒక 10 ఏళ్ళు పనిచేసి రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేసి తిరిగి ఇండియా వచ్చేసి ఒక 24 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా మైసూర్లో స్థిరపడి సిరిధాన్యాల మీద పనిచేస్తూ హోమియో వైద్యం కూడా చేస్తున్నారు. మీ పాప సరళ గారు కూడా హోమియో వైద్యులుగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. చాలా ప్రజలందరికీ సేవ చేస్తున్నారు. మీకు కుటుంబం అందరికీ కూడా ఉషా గారు సపోర్ట్ తోటి మీరు చాలా అద్భుతంగా సిరిధాన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉషా గారు, మీరు చెప్పండి, సిరిధాన్యాలను వండడము, ఆహారంగా తీసుకోవడం అనేది మీరు ఎలా
చూశారు, ఎలా చేయగలిగారు? మొదటి నుంచి 25 ఏళ్ల క్రితం నుంచే మీరు చేస్తూ ఉన్నారు, మీ కుటుంబం అంతా తింటున్నారు కదా, మీరు ఎలా? మొదట్లో చాలా కష్టమైంది, తెలియదు ఏమీ మాకు. మా వదిన అంటే తన సిస్టరు వచ్చి ఫస్ట్ కొర్రల గురించి చెప్పింది, తను తింటూ నిన్నామది అని. ఎవరో తెచ్చిచ్చారు, దాంట్లో పాయసం వండాను, అది ఉడకనే లేదు, ఏమి ఇలా ఉండి ఇది ఎవరు తింటారని అనుకుని నేను అది విత్తనాలని కూడా తెలియదు అప్పటికి. దాంట్లో నుంచి బియ్యం చేసి తినాలనేది కూడా తెలియదు. సో అలాగే ఒక్కొక్కటే వాళ్ళు వీళ్ళు చెప్పింది మేము ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నాము. ఫస్ట్లో సోక్ చేయకుండా చేసాము, తర్వాత 2 hours సోక్ చేస్తే చాలు అనుకున్నాము. ఇప్పుడు ఇంకా 6 to 8 hours సోక్ చేసి వండితే చాలా బాగా అవుతుంది, డైజెషన్కి ఈజీ. సో అవన్నీ నిదానంగా మేము నేర్చుకుని ఎక్స్పెరిమెంట్ చేసి ప్రజలకు చెప్తున్నాము. ఎస్పెషల్లీ మాకు పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా చెప్పకుంటే వాళ్ళు సరిగ్గా ఫాలో చేయరు, వాళ్ళకి పని చేయదు. సో అన్నీ చెప్పాలంటే మనం ఫస్ట్ చేసుకోవాలని డిసైడ్ చేసి అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి చేస్తున్నాం. ఇప్పుడు అన్ని రకాలుగా వంటలు చేసేది. ఎన్ని రకాల వంటలు చేస్తున్నారు మీరు? ఏం లేదు, బియ్యంతో గోధుమలతో చేసేటివన్నీ చేయొచ్చు. చపాతీ చేసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, ఉప్మా, దోశ, ఇడ్లీ, పులావ్, ఏదైనా బిర్యానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఆధునిక ఆహారాలు అంటే కేకులు అట్లాంటివి కూడా చేస్తారా మీరు? అలాంటి దాళ్ళకి మేము ఇంకా అంత ఇది ఇవ్వట్లేదు, అవసరం లేదు. మన వంటలు ఇవన్నీ చేసుకుని తినేదానికి చేస్తున్నారు. బిస్కెట్లు ఇవి, బట్ కొద్దిగా కల్తీ వస్తుంది దాంట్లో అంటారు, తెలియదు మాకు. మేము ఇంకా అంత దూరం ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఖాదర్ గారు, మీరు ఇంత ప్రచారం చేసినప్పటికీ అంటే పాలిషింగ్ చేసి ప్రజల్లోకి అమ్ముతున్న వాళ్ళు తయారైనారు. అసలు పాలిషింగే వద్దు, పై పొట్టు తీస్తే చాలు సిరిధాన్యాలకే అని మీరు ఎన్నో ప్రసంగాల్లో మీటింగుల్లో చెప్పినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు పాలిష్ చేసి అమ్ముతున్నారు. దానివల్ల నిజంగా ప్రజలకి సిరిధాన్యాల వల్ల అందాల్సిన ఆరోగ్య ప్రయోజనం అందకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద ప్రజలకి మనం ఎలా గమనించాలంటారు? పాలిష్ చేసింది చేయండి లేకపోతే ఎట్లా, ఆ రెండింటి వల్ల ఏం డిఫరెన్స్ ఉంటుంది అని మీరు? ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు చాలా సూక్ష్మంగా ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రస్తుతం మనం ఈ ఆహార వ్యవస్థ మొత్తం దారి తప్పింది. ఆహారం అంటే మనం మన వంటింట్లో వండుకొని మన చేతులతో స్వయంగా చేసుకొని తినాల్సిన పదార్థాలు. కానీ వాణిజ్యీకరణం వైపు ఈ కార్పొరేట్ కంపెనీలు ఆహారాన్ని తీసుకెళ్లటం మొదలుపెట్టిన తర్వాత ప్రజలు ఆహారం అనే పదానికి అర్థం లేకుండా, అదేదో ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్తున్నట్టు కాదు, జొమాటోలో ఆర్డర్ చేసుకొని తింటున్నారు. అంటే మొత్తం ప్రపంచమంతా ఒక ఆహార సంస్కృతి పూర్తిగా తలకిందులైంది. అంటే ఆహారం అంటే మనం ముడిసరుకు నుంచి వంటింట్లో సిద్ధత చేసుకొని ఆహారాన్ని వండుకొని తినే ఒక అద్భుతమైన కార్యక్రమం, చాలా పవిత్రమైన స్థలం వంటగది. దాన్ని లేకుండా చేసుకుంటున్నాం ఇళ్ళల్లో. ప్రస్తుతం బెంగళూరులో 93 లక్షల జొమాటో ఆర్డర్లు పర్ డే. అంటే ఏమిటి? సాంప్రదాయాలకు పుట్టిల్లైన భారతదేశంలోనే ఆహార వ్యవస్థ తలకిందులైందని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ. పెద్ద నగరాలు ఏం చేస్తాయో చిన్న ఊర్లు దాన్నే చేసేదానికి ప్రయత్నం చేస్తాయి. చిన్న ఊర్లలో ఏం జరుగుతుందో దాన్ని మనం కాపీ కొట్టి చిన్న పల్లెల వరకు ఈ ఆహార సంస్కృతి ఆల్రెడీ మన దేశంలో గడిచిన 20 సంవత్సరాల్లో చేరిపోయింది. సో ఈ నేపథ్యంలో మరలా సిరిధాన్యాలని పైన పొరల్లో నిజమైన ఆరోగ్య ప్రదాతలైన ఆ పీచు పదార్థం ఉంది, దాన్ని తీయకుండా తినాలి అని మనం ఎంత ఎరుకతో జాగ్రత్తగా చెబుతూ వస్తున్నా ఈ వాణిజ్యీకరణమైన ఆహార పద్ధతిలో ఇదొక మెట్టు.
అంటే నాకు సంతోషం ఏమిటంటే వరి బియ్యము గోధుమలను వదిలి సిరిధాన్యాలను వాడుతున్నారు కదా అనే ఒక నెమ్మది మాత్రమే. అంటే నిజంగా భయంకరమైన క్యాన్సరు, టైప్ 1 డయాబెటీసు ఇలాంటి మారణాంతక రోగాల నుంచి బయటపడాలంటే మనం వైజ్ఞానికంగా ఏది ఎలా చేయాలో అలా చేయాలి. సో మొత్తం మానవ జాతికి ఇప్పుడు రోగాలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే మన ఆహార పద్ధతులు, ఆహార పదార్థాలు పూర్తిగా మారిపోవటం వల్ల. సో ఈ నేపథ్యంలో నాకు అది ఇష్టమని కాదు, కానీ వరి గోధుమల నుంచి బయటపడి సిరిధాన్యాల పదార్థాలను తినటం అనేది మొదటి మెట్టు. అంటే ఒక మోతాదులో ఆరోగ్యం ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ నిజంగా రోగాలతో సతమతమవుతున్న రోగులకి మాత్రం ఈ అన్పాలిష్డ్ అంటే పైన పొట్టు మాత్రమే తీసి లోపల పీచు పదార్థాల పదరాలని అలాగే ఉంచుకొని ఆహారాన్ని బాగా ధాన్యాన్ని నానబెట్టుకొని వండుకోవటం అనేది ఆరోగ్యానికి అతి ముఖ్యమైన అంశం. సో నేను మీకు పూర్తిగా సమాధానం చెప్పలేదు అని అనిపిస్తుంది, కానీ నేపథ్యంలో మనం ఏ విషయమైనా నేపథ్యాన్ని గమనించి సందర్భానుసారంగా మనం మాట్లాడుకోవాలి. సో ఆ విషయంలో వరి బియ్యము గోధుమల నుంచి బయటపడి సిరిధాన్యాలను మొదలు పెడుతున్న ప్రజలకి మనం ప్రోత్సాహం ఇస్తూ దాంతోపాటు వాళ్ళ ఎరుకని, వాళ్ళ విజ్ఞానాన్ని ఇంకా ఒక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదే చెప్పాను నేను. మీరు మొదటి వాక్యంలో మన పని, నిజమైన పని ఇప్పుడు మొదలైందన్నారు. సంతోషం సార్. ఇది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రతిపాదన మేరకు భారత ప్రభుత్వము అలాగే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మిల్లెట్ మిషన్స్ ప్రారంభించి చిరుధాన్యాలని పండించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి, వాడుకలో తేవడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పూర్వ రంగంలో ఇందాక మనం అనుకున్నట్టు నవతరం ఈ ఆహార విలువని, ఆహారమే ఆరోగ్యం అనే దాన్ని పట్టించుకోలేని తొందరలో, ఆతృతలో వేగంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఎలా మనం నవతరానికి మనం ఇది అర్థం ఎలా చెప్పగలుగుతాం? ఇది చాలా గంభీరమైన విషయం. ఎందుకంటే మనం ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి ఈ మార్పు కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఉన్న స్థితి చాలా దిగజారింది. మన గురి ఆరోగ్యవంతమైన సమాజం. దానికి అనేక రకాలైన పారామీటర్స్ని, అనేక రకాలైన అంశాలని మనం సమకూర్చుకోవాలి. సమకూర్చుకునేది ఒకవైపు, ఆ విషయాల ఎరుకను, జ్ఞానాన్ని ప్రజలందరికీ పంచుకోవటం ఇంకొక వైపు. సో నేను 2 భాగాలుగా చూస్తున్నాను ఈ విషయాన్ని. ఇంతవరకు మానవ జాతిలో దిగజారుతున్న ఆరోగ్యాన్ని అట్టిపట్టుకొని దాన్ని పైకి తీసుకెళ్లే ఒక సమగ్రమైన మార్పు కోసం ప్రయత్నం చేసిన మనుషులు కానీ గుంపులు కానీ అతి తక్కువగా, అతి అరుదుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరోగ్యం అనే పదాన్ని వేరే రకంగా నిర్వచించుకోవాలి, ఆహారం అనే పదాన్ని వేరే రకంగా నిర్వచించుకోవాలి. ప్రస్తుతం మనం తింటున్న ఆహార పదార్థాలు మన రక్తం అసమతులనాన్ని కలగజేస్తున్నాయి. వరి బియ్యం, గోధుమలు, చక్కెర, పాలు, గుడ్లు ఇవన్నీ కృతకమవటం వల్ల, కార్పొరేటైజేషన్ అవ్వటం వల్ల ఈ ఇబ్బందులు అవుతున్నాయి. సో ప్రజలకి మొదటిగా ఈ అవగాహన కలగచేయాలి, ఈ ఎరుకను కలగచేయాలి. ఈ ఆహారంలో మనకు అనారోగ్యానికి కావాల్సిన అంశాలు ఇమిడీకృతమై ఉన్నాయని చెప్పాలి. దాని తర్వాత దానిని తీసేసుకునే విధానాల గురించి మనం మాట్లాడాలి. ఇవన్నీ ఎప్పుడైతే ప్రజల్లో అవగాహన కలుగుతుందో అప్పుడు మాత్రమే మార్పు సాధ్యం. దీనికి మ్యాజిక్ వాండ్ అంటారు ఇంగ్లీష్లో, అది లేదు. ఇవన్నీ నిదానంగా, మార్పు ఎప్పుడు నిదానం. ముఖ్యంగా ఆహార అలవాట్లలో మార్పు తేవడం అనేది చాలా నెమ్మదిగా జరిగే పని. మన కార్పొరేట్ కల్చర్ కూడాను గడిచిన 75 సంవత్సరాలుగా చాలా కష్టపడటం వల్ల ఈ మార్పులు వచ్చాయి. అడ్వర్టైజ్మెంట్ అదంతా పెద్ద మాయాజాలం.
దే ఆర్ వర్క్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. ఇట్స్ ఈవెన్ ఫర్ కార్పొరేట్ కల్చర్ టు బ్రింగ్ దిస్ సిస్టమ్, ఈ వ్యవస్థని తీసుకొచ్చేదానికి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఒక అజెండాతో పనిచేశారు. ప్రపంచ దేశాలన్నిటి మీదనూ ఆధిపత్యం సాధించారు. అందుకే నేను అప్పుడప్పుడు నా ఉపన్యాసాల్లో ఆహారపు రాజకీయాలు అన్ని రాజకీయాలను తలదన్నేటివి అని చెప్పేవాడిని. అది మీకు జ్ఞాపకం ఉండదు. సో అంత ముమ్మురంగా చాలా ఒత్తిడితో చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితికి మానవ జాతిని తన కబంధ హస్తాల్లో ఇరుకుంచుకునే ఒక స్థితికి తీసుకొచ్చారు. సో ఆ కబంధ హస్తాలను విడిపించుకొని మరలా స్వేచ్ఛతో ఆరోగ్యాన్ని పొందాలంటే ఆ మార్పు కూడాను, ఆ మార్పుకు కావలసిన పథం దారి కూడాను అంత సుగమం కాదని నా భావన. సో ఆ దిక్కులో మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎరుకతోనే అన్నీ సాధ్యమవుతాయి. సో ఆ ఎరుకను ప్రజలకు అవగాహన కలిగించడం తజ్ఞుల పని. సో ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం. చిరుధాన్యాలు సిరిధాన్యాల గురించి మనం ఆహారంగా ఆలోచించినప్పుడు ఏ రూపంలో వాటిని తీసుకోవాలనే ప్రశ్న మొదట ఉదయిస్తుంది. మీరు చెప్తున్నారు అంబలి అన్ని రకాల దేనికైనా కూడా అద్భుతమైన అమృతాహారం అని మొదటిగా అంబలిని మనం స్వీకరించాలని మీరు చెప్తుంటారు. రోజుకు ఒకసారైనా అంబలి తాగాలి, మరి వీలు కాకపోతే వారానికి 2 సార్లైనా తాగండి అని అనేక సమావేశాల్లో నేను విన్నాను మీరు చెప్పడము. అలా అంబలికి అంత అద్భుతమైన అమృత ఆహార లక్షణం, ఔషధ గుణం ఎలా వచ్చిందంటారు? అంబలి అనేది అసలు అంబలి అంటే ఏంటి అనేది కూడా, అంబలి అనేది ఏమిటంటే మనం అనుకుంటున్నట్టు మన శరీరంలో ఉన్న జీవకోశాల సంయోజనతో అనేక రకాలైన జీవరసాయనిక ప్రక్రియలు జరుగుతాయి. కానీ ప్రతి జీవికి, ప్రతి జంతువుకి సూక్ష్మ ప్రపంచపు అనుసంధానం వల్లనే మన దేహంలో మన జీవకోశాలు చేయలేని కొన్ని పనులని, కొన్ని జీవరసాయనిక క్రియల్ని, పదార్థాలని సృష్టించేదానికి సహజీవనంతో కూడుకున్న కొంత సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం మన పొట్టలో, మన పేగుల్లో దేవుడు అనుసంధానం చేశాడు. గట్ మైక్రోబయోమ్, గట్ మైక్రోబయోమ్ అంటారు ఇంగ్లీష్లో. సహజీవనం కోసం మన జీవకోశాలతో కలిసి జీవరసాయనిక ప్రక్రియల్లో పాల్గొంటూ మన జీవకోశాలు తయారు చేయలేని జీవరసాయనిక పదార్థాలని అత్యద్భుతంగా తయారు చేసి మన దేహంలో ఏ అంగంలో ఎప్పుడు ఎంత ప్రమాణంలో ఎక్కడికి ఎలా చేరవేయాలో దానికి కావలసిన సరబరాజు వ్యవస్థని సరిగ్గా అమలు పరిచేదానికి కావలసిన అన్ని అంశాలని ఈ సూక్ష్మజీవులు నిర్వర్తిస్తాయి. గడిచిన 50 సంవత్సరాల్లో మానవ జాతి ఈ విషయాన్ని మర్చిపోయి ఫర్టిలైజర్సు, పెస్టిసైడ్స్ ఇలా అనేక భయంకరమైన రసాయనిక పదార్థాలతో కూడుకుంటున్న ఆహారాన్ని మనం భుజించటం వల్ల దానికి తోడు అనేక ఔషధాలు, స్టెరాయిడ్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలైన పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఆ సూక్ష్మ జీవుల ప్రపంచము మన దేహ శరీరంలో ఉన్న జీవకోశాల అనుసంధానం పూర్తిగా దెబ్బతినింది. అంటే విటమిన్ B12 అనే ఒక జీవరసాయనిక పదార్థము మన దేహంలో ఇమ్యూనిటీ అంటే ప్రతిరోధక కణాలని నిర్ణయించి ఉత్పాదన చేసే అద్భుతమైన కార్యక్రమంలో విటమిన్ B12 లేకుండా ఏమీ జరగదు. అలాగే అనేక రకాలైన జీవరసాయనిక ప్రక్రియల్లో ఈ విటమిన్ B12 పాల్గొంటుంది. సూక్ష్మజీవులు మాత్రమే దీన్ని తయారు చేయగలవు. అంటే మనం సూక్ష్మజీవులను తీసేసి ఎలా ఆరోగ్యంగా ఉంటాం అంటే నిజమైన డాక్టరు మన దేహంలో మనతో కలిసి మనకు తెలియకుండానే మనల్ని నిర్దేశనం చేస్తూ దారి చూపిస్తూ పనిచేసే ఆ సూక్ష్మజీవుల్ని మనం మన పొట్టలో నింపుకున్నప్పుడే నిజమైన ఆరోగ్యానికి మనం సోపానం వేసినట్టు అవుతుంది. అందుకే
అంబలి అనేది మనం సిరిధాన్యాల్ని బాగా నానబెట్టి ఓ 10 నిమిషాల్లో ఉడకపెట్టుకొని మట్టి కుండలో పలుచగా, ఎందుకంటే దానికి ఆమ్లజనకం అవసరం. ఆమ్లజనకంతో పాటు ఆ పులియో పెట్టే కార్యక్రమాన్ని ఒక 7-8 గంటలు మీరు ఏ స్థలంలో ఉన్నారో అనేది నిర్ధారిస్తుంది. మీరు ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో అయితే 6 గంటలు చాలు. కొద్దిగా చలి ప్రదేశాల్లో లాగా మేమున్న మైసూర్ లాగా అయితే 10 గంటలు 12 గంటలు కావాల్సి వస్తుంది. అంటే అన్ని గంటలు పులియబెట్టిన తర్వాత అది మన పొట్టలోకి పోయినప్పుడు ఆ సూక్ష్మజీవుల అనుసంధానాన్ని మనం మళ్ళా ప్రేరేపిస్తున్నాము, ప్రోత్సహిస్తున్నాము. సో అలా ఒక 3 వారాల నుంచి 4 వారాలు మనం పోగొట్టుకున్న ఆ సూక్ష్మజీవుల్ని మన దేహంలో నింపుకోవటం అతి ముఖ్యమైన అంశం. అంటే డాక్టర్ని 24/7 డాక్టర్ని మనం లోపల కూర్చోబెడుతున్నామని. అంబలి ద్వారా అది సాధ్యమవుతుంది. అంబలి ఉంటేనే ఆరోగ్యం అని, అందుకే దాన్ని అమృతం అని కూడాను అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అంబలి తీసుకుంటే బి-సి-డి విటమిన్లు లోపం ఉండదు. అంబలి ద్వారా ఆ విధంగా B12 కూడా చేకూరుతుంది అని మీరు చెప్తున్నారు. దానివల్లనే అసలు ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న ప్రక్రియ సమర్థవంతంగా మొదలవుతుంది అనేది మీరు ప్రసంగాల్లో మీ మాటల్లో అర్థమవుతుంది. ఇది నేను కూడాము మామూలుగా చిరుధాన్యాలను ప్రాచుర్యంలోకి తేవడం గురించి ప్రభుత్వాలు మాట్లాడుతున్నప్పుడు రొట్టెగానో అన్నంగానో లేకపోతే తీసుకోవడం అలవాటు చేయాలనేది ఏదో చేస్తుంటారు. లేదంటే ముఖ్యంగా శాస్త్రవేత్తలు చాలామంది అంటే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి, స్నాక్స్ లాగా తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, ముందు అట్లా అలవాటు చేసుకోండి అని కూడా కొందరు చెప్తా ఉన్నారు, ఆ ప్రధాన ఆహారంగా కాకుండా. కానీ మీరంటున్నది అంబలిని ప్రధాన ఆహారంలో భాగంగా తీసుకుని రోజుకు ఒకసారైనా వీలైతే 2 సార్లైనా మీరు అంబలి తీసుకుంటే అనారోగ్యాలు కూడా పోతాయి అని మీరు అనుభవపూర్వకంగా చెప్తుండటం చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. బహుశా ఇది కరోనా వచ్చినప్పుడు చాలామందికి మీరు చెప్తున్న విషయాలని పాటిస్తూ ఉండే వాళ్ళకి ఈ విషయం బాగా అనుభవంలోకి వచ్చి ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఫీడ్బ్యాక్? అవునండి, అది అతి ముఖ్యంగా జరిగిన విషయం. ఈ కరోనా సమయంలో ఎవరైతే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి అంబలి తాగటం వల్ల విటమిన్ బి పులుపు పదార్థం లేక మనం ఏమంటాం మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ, అంటే విటమిన్ సి జాంపండు, అనారస్ పండు, ఇలా అనేక రకాలైన ప్రకృతిపరమైన సహజ సిద్ధమైన పదార్థాల్లో విటమిన్ సి జాతికి అంటే అస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి, ఆల్ఫా హైడ్రాక్సీ ఆర్గానిక్ యాసిడ్స్ ఈ అంశాలని మనకి పెంపొందించేస్తాయి. అంటే అది నిమ్మకాయ కావచ్చు, ఉసిరికాయ కావచ్చు, మామిడికాయ కావచ్చు, ఇలా పులుపు పదార్థాలు అవి అతి ముఖ్యమైనవి. తర్వాత విటమిన్ డి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కషాయం అని. ఆ కాషాయ రంగు కిరణాలు సూర్యుడి నుంచి వస్తున్నప్పుడు అవి మనకు అతి ముఖ్యమైన అంశాలు. మనలో చైతన్యాన్ని నింపే ఆ కాషాయ రంగు కిరణాలు మనకు విటమిన్ డి మన త్వచం కింద కొలెస్ట్రాల్ని విటమిన్ డిగా మారుస్తాయి. ఎలాగైతే పత్రహరిత్తులో గ్లూకోజ్ని తయారు చేసేదానికి ఆ వాటర్ మాలిక్యూల్ని విభేదించి కార్బన్ డయాక్సైడ్తో అనుసంధానం చేసి గ్లూకోజ్ని తయారు చేస్తాయో సూర్యరశ్మిని తీసుకొని, అలాగే మన చర్మం కింద ఆ సూర్యరశ్మి వల్ల కొలెస్ట్రాల్ని విటమిన్ డిగా మారుస్తాయి. విటమిన్ డి అతి ముఖ్యమైన జీవరసాయనిక పదార్థం. ఎన్నో జీవరసాయనిక ప్రక్రియలో బయోకెమికల్ రియాక్షన్స్లో అది అతి ముఖ్యమైనది అనమాట. సో ఈ విషయాలన్నింటినీ మనం అనుసంధానం చేసుకుంటే మనకు రోగం అనేది లేకుండా ఉంటుంది. కరోనా కాదు కదా, కరోనా 19 కాదు, కరోనా 19 అయినా మనం జయించవచ్చు. ఇలా వేల మంది మా చిన్న పుస్తకం కరోనా మీద రాసి PDF రూపంలో విడుదల చేశాము. చాలామంది సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా ఈ కరోనా గట్టు నుంచి బయటపడ్డాం. సంతోషదాయకమైన విషయం ఏంటంటే చిరుధాన్యాల ప్రాధాన్యంలోకి వచ్చిన తర్వాత మెట్ట ప్రాంతాల రైతులకు కొంచెం అది సరిగ్గా మార్కెటింగ్ చేసుకోగలిగిన వాతావరణం, ఆ నెట్వర్క్ ఉన్న చోట మెట్ట రైతులకి కొంచెం ఆదాయం కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఎక్కడన్నా మార్కెటింగ్ సదుపాయం సరిగ్గా లేని చోట కొంత ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంటి కొన్ని ప్రభుత్వాలు అయితే చిరుధాన్య పంటలకు కూడా కనీస మద్దతు ధరని ప్రకటించటం,
పీడిఎస్లో ఉపయోగించడం, చౌకధరల దుకాణాల ద్వారా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయడం, స్కూల్ పిల్లలకి అంబలి రూపంలో, జావ రూపంలో ఇవ్వడానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో అసలు మెట్ట ప్రాంత వ్యవసాయాన్ని నిలబెట్టుకుంటూనే మనకి చిరుధాన్యాలు కూడా నిలబడే పరిస్థితి ఉంది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్, ఇప్పుడు ఈరోజు వార్తలు కూడా చూస్తుంటే ఈ సంవత్సరం విపరీతంగా ఎండలు పెరిగే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇలాంటి వాతావరణ మార్పుల నేపథ్యంలో వరి, గోధుమ లాంటి పంటల దిగుబడులు కూడా బాగా దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ఒకవైపున చూస్తే శాస్త్ర సాంకేతిక రంగం వీళ్ళు జన్యు మార్పిడి పంటలు, జన్యు మార్పిడి టెక్నాలజీస్, లేదంటే 4th జనరేషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరుతోటి ల్యాబ్ గ్రోన్ ప్రోటీన్స్, ల్యాబ్ గ్రోన్ ఫుడ్స్ గురించిన, ల్యాబ్ గ్రోన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్కి సంబంధించి టెక్నాలజీస్ని పుష్ చేస్తున్నారు ఇండస్ట్రీ. దీంట్లో చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకవైపు మీరు దేశీయ ఆహారము, అంబలి, సిరిధాన్యాలు వంటి వాటిని వాడితే చాలు, మనకు జబ్బులు కూడా, ఆహారపు అవసరాలు తీరడమే కాదు జబ్బులు కూడా తగ్గిపోతాయి, క్లైమేట్ చేంజ్ని మనం ఎదుర్కోవచ్చు అని మీరు చెప్తుంటే, అవతల వైపున ఇండస్ట్రియల్ వరల్డ్ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పేరుతోటి వీటన్నిటిని ముందుకు తెస్తున్నారు. ఒక అర్బన్ జర్నలిస్ట్గా, ఒక వ్యక్తిగా కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్కి గురవ్వాల్సి వస్తుంది ఎప్పుడప్పుడు. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలని మీరు ఇందులో శాస్త్రవేత్తగా ఇందులో మనం సందిగ్ధావస్థలో పడాల్సిన అవసరం లేదండి. గడిచిన 75 సంవత్సరాలుగా ఇండస్ట్రియల్ కార్పొరేట్ ఫుడ్ ఆహార వ్యవస్థని తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ప్రయత్నం చేసింది, విజయవంతమైంది. దాన్ని ఇంకా పకడ్బందీగా చేసుకోవాలంటే దీనికి మూలంగా వాళ్ళు వాడుతున్న అస్త్రం పేటెంట్స్, ఇంటలెక్చువల్ రైట్స్. అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా తయారవుతున్న విత్తనాల్ని ఏదో మేము జన్యు మార్పిడితో చేశాము అని చెప్పి దాన్ని తమ స్వంతము అని పేటెంట్ మూలకంగా రైతుల నుంచి ఆ విత్తనాల హక్కుని కూడాను తీసేసుకొని ఇది తమ స్వంతము అని న్యాయబద్ధంగా మేము చేస్తున్నామని ఒక వ్యవస్థని సృష్టి చేశారు. దానివల్ల వచ్చే అనాహుతాల్ని, ఈ జెనెటికలీ మాడిఫైడ్ GMO ఆహారాన్ని తీసుకుంటే వచ్చే అసంబద్ధమైన అనారోగ్య స్థితుల్ని కప్పిపుచ్చుతూ ఇది ప్రకృతికి సహజ సిద్ధంగా తయారవుతున్న విత్తనాలకు అతి దగ్గరగా ఉంది, సారూప్యంగా ఉంది అని కొన్ని పాలసీల మూలకంగా ప్రతి దేశంలో దీన్ని మెల్లిమెల్లిగా ప్రజల మీద తోస్తూ మొత్తం ఆహార వ్యవస్థని తమ చేతుల్లోకి తీసుకునేదానికి కావాల్సిన ఇంకా ముందు మెట్లని వాళ్ళు కడుతున్నారు. మీరు చెప్తున్న ఈ సెల్ లైన్ కల్చర్సు, ఇప్పుడు ఇంతవరకు పందుల్ని, ఆవుల్ని, కోళ్ళని పెంచుతూ పశుగ్రాసాన్ని GMO చేసి ఆ ఆహారం తినటం వల్ల మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తున్నాయనే నిజమైన అంశాన్ని దాచిపెట్టి ఏదో రోగం వస్తుంది దానికి ఇంకొక మందు కనిపెడతామని ఇలా మొత్తం విషవర్తులాన్ని సృష్టించడంలో వాళ్ళు విజయవంతులయ్యారు. అనేక మంది శాస్త్రవేత్తలు కూడా అందులో భాగస్వాములుగా పనిచేస్తున్నారు అనే దాంట్లో రెండో మాట లేదు. సో ఇందులో ద్వంద్వం లేదు. నేను ముఖ్యంగా ఈ విషవర్తులాన్ని ఛేదించుకొని గడిచిన 30 సంవత్సరాలుగా చాలా స్పష్టంగా చెబుతూ వస్తున్నాను. మన ఆహారం మన చేతుల నుంచి బయటికి వెళ్ళింది, కార్పొరేట్ వ్యవస్థలో ఇరుక్కుపోయింది, దాన్ని మళ్ళా మనం మన వంటింట్లోకి తీసుకురావాలి. ఇది నాకు చాలా స్పష్టంగా ఉందండి మెదడులో. సో నిజమైన విజ్ఞానాన్ని మళ్ళించి లేనిపోని అంశాలని జోడించి ఇదే విజ్ఞానం, ఇదే తంత్రజ్ఞానం అని మొత్తం ప్రపంచాన్ని నమ్మించటంలో వాళ్ళు విజయవంతులు అయ్యారు అనే దాంట్లో కూడాను ద్వంద్వం లేదండి. సో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే ఈ స్థితి నుంచి ఆ స్థితికి ప్రజల్ని తీసుకెళ్ళాలి. ఇది ఎరుకతో సాధ్యం. సో ఈ విషయాన్ని స్పష్టంగా అందరికీ అందజేస్తూ అవగాహన కలగచేస్తే ప్రజలు నిర్ణయించాలి, నేను ఇది తినాలా అది తినాలా.
ఈ జీనటికలీ మాడిఫైడ్ మాంసాన్ని తిని రోగాల్ని తెచ్చుకోవాలా? ఇంతవరకు గడిచిన 75 సంవత్సరాల్లో మనం సాధించింది అంతే. డయాబెటీస్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. ఇవన్నిటివి రోగాలకు మందు లేదు, ఇవన్నీ మేము మేనేజ్ చేస్తామని చెబుతున్న అంశాలు సత్యానికి దూరం కావు. సో ఉన్నది ఉన్నట్టు మనం ప్రజలకి అందజేస్తూ వివరంగా ఓపికతో, ఇందులో తడబాటు లేకూడదండి. మనం తొందర చేసుకొని ఆత్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆత్రంగా పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత స్థితి ఇది. మనం కలలు కంటున్న అద్భుతమైన స్వతంత్రంగా ఆహారాన్ని మనం పండించుకొని, దేవుడిచ్చిన ఆహారం అంటే ఇక్కడ ఒక్క చిన్న ప్రాబ్లం ఏమిటంటే ఈ ఆహారం సరిపోదు జనాభాకి అని ఈ తాత్రాజ్యం చెప్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే 90% భూమిలో పండించుకొని తినే పదార్థాలని ఆహారం కాదు అని మీరు చెప్పి 10% భూమిలో ఇర్రిగేటెడ్ ఫుడ్ని ఆహారం అని అనుకుంటున్నారు. అది వైజ్ఞానికంగాను లాజిస్టిక్గాను తప్పు అని ఎప్పుడైతే ప్రజల్లో మనం అవగాహన కలిగిస్తామో అప్పుడు ఈ మార్పుకు దారి సుగమమవుతుందని నా అభిప్రాయం. అంటే వచ్చే ముందు తరాలకు 7 బిలియన్లు కాదు కదా, 70 బిలియన్లకు కూడాను సహజ సిద్ధమైన సిరిధాన్యాల సంపూర్ణ ఆరోగ్యభరితమైన ఆహారాన్ని అందజేయవచ్చు అని మనము తద్విరుద్ధంగా ఈ శాస్త్రజ్ఞులకి అంటే ఈ కార్పొరేట్ శాస్త్రజ్ఞులకి గట్టిగా నిలబడి వాదన సంవాదాలు మొదలు పెట్టడంతోనే ఈ కార్యక్రమానికి నాంది పలికిన వాళ్ళం అవుతామని నేను గట్టిగా నమ్ముతున్నాను. సంతోషం సార్. మీరు ఇప్పుడు గత 5 ఏళ్ళుగా విస్తృతంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. విదేశాల్లో కూడా చాలా కొన్ని దేశాలు 5-6 దేశాలు నాకున్న సమాచారం మేరకు మీరు 5-6 దేశాలు వెళ్ళి కూడా సిరిధాన్యాల ఆహారం, నైజీరియా, దుబాయ్, అమెరికా ఇలాంటి కొన్ని దేశాలు వెళ్ళి కూడా చెప్తున్నారు కదా. అక్కడ ప్రజలు అంటే మన భారతీయులు కావచ్చు, లేకపోతే అక్కడ స్థానిక ప్రజలు కూడా ఉన్నారు, వారి నుంచి స్పందన ఎలా ఉంది? మన ఈ ఆహారమే ఆరోగ్యాన్ని బాగు చేసుకునే గొప్ప సాధనము, అవి సిరిధాన్యాలే అనే విషయాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా ఆచరించగలుగుతున్నారు, ఎట్లా పరిస్థితి ఉంది? ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? అదే ఈ బ్రెయిన్ వాషింగ్ చాలా కంప్లీట్గా అయింది వేరే దేశాల్లో. ఓకే. సో మనం చెప్పే మాటలు వాళ్ళ చెవుల వరకు కూడా వెళ్ళట్లేదు. అది ఎస్పెషలీ ఈ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న పరిస్థితి. కానీ అక్కడ కూడా రోగాలతో సతమతం అవుతూ ఈ ఆధునిక వైద్యకీయ రంగం ఏ సహాయము చేయలేకపోతూ అలా చాలా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు పర్యాయంగా ఏం చేయొచ్చు అని వెతుకుతున్నారు. వాళ్ళు కూడా వెతుకుతున్నారు, ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ సిరిధాన్యాల ఆహారం నిజమైన దారి చూపిస్తుంది అనే ఒక అంశము ఎదురుపడిన వెంటనే వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా అవగాహనతో ఫాలో అయ్యేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వేరే దేశాల్లో ఈ ఆహార పదార్థాలని ఒదిగించడం కష్టం. మన దేశంలో ఇంకా ఆ స్వాతంత్రం ఉంది. మన మెట్టభూమి రైతులు ఇంకా దీన్ని పెంచుకోవచ్చు, అందరికీ పంచుకోవచ్చు. ఇన్ఫాక్ట్ కర్ణాటకలో గడిచిన 20 సంవత్సరాల్లో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నీళ్లు లేని ప్రదేశాల్లో రైతులు ₹1, ₹2 బర్డ్ ఫీడ్ అని అమ్ముకునేవాళ్ళు. ఎందుకు? అమెరికన్స్ ఆ విధంగా చేశారు. అమెరికన్స్ ఇప్పటికి కూడాను బ్రౌన్ టాప్ మిల్లెట్ని టన్నుల్లో పంచుతున్నారు. దాని మీద నాట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని రాస్తారు. సో వాళ్ళని చూసి మనం ఇలా తయారయ్యాము. కానీ నిజంగా అతి అద్భుతమైన ఆహారం అండుకూరలు. నాట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఎందుకు రాస్తున్నారండి? అంటే ఏమన్నా కెమికల్లీ లేస్డ్ అవి? ఏం లేదు, పశువులకు కూడా ఇబ్బంది కావాలి కదా. బట్ వాళ్ళు అలా విభజన చేస్తారు. అంటే మనుషులు తినడానికి పనికిరాదు అని చెప్తే ప్రజలందరూ నమ్ముతారు. అది FDA కొన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళు అలా చేయమని ఆదేశాలు ఇస్తారు. సో అక్కడంతా ప్రజలు ఆర్గనైజేషన్ చెప్పిందే శాసనం. అంటే అలాంటి స్థితిని కలుగచేశారు. స్వతంత్రంగా ఆలోచించే ఒక మనస్థితిని దూరం చేశారు. పేరుకు ప్రజాప్రభుత్వం, కానీ ఇలాంటి అనేక కార్పొరేట్ అంశాలు అందులో చొచ్చుకుపోయి ఉన్నాయన్నమాట. సో ఈ కార్పొరేట్ కంపెనీలు ఇలాంటి సంస్థల్ని శాసిస్తుండడం వల్ల ఈ అనాహుతాలు జరుగుతూ వస్తున్నాయి. సో అదే పరిస్థితుల్ని మన దేశంలో కూడాను మెల్లిమెల్లిగా
చొప్పించేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు విజయవంతమవుతూ వస్తున్నారు కూడా. ఎందుకంటే మన దేశంలో కూడాను అగ్రికల్చర్ పాలసీస్ ఈ కంపెనీలకు అనుగుణంగా మార్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. WTOలో అందరూ ఉన్నాం కాబట్టి అవన్నిటిని అనుమతించి తీరాల్సిన పరిస్థితులు అవన్నీ వేరే విషయాలు. బట్ జరిగేదానికి ప్రయత్నాలు అంటూ జరుగుతున్నాయి, విజయవంతమవుతూ వస్తున్నారు. కానీ ఎరుకతో ప్రజలు దీన్ని వ్యతిరేకించి తమ వంటిళ్లను తమ చేతుల్లో సార్వభౌమత్వాన్ని పోగొట్టుకోకూడదు. అదే ఆహార సార్వభౌమత్వం పోగొట్టుకోకూడదు. ఈ విషయాలు మన కేంద్ర ప్రభుత్వానికి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి అర్థమవుతూ వస్తున్నాయని నా అభిప్రాయం. లేకపోతే మొత్తం ప్రపంచంలో కార్పొరేట్ ఆహారాన్ని వదిలి మిలెట్స్ని ఆహారంగా తీసుకోండి అని చెబుతున్న ఏకైక ప్రపంచంలో నాయకుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక్కరే. ఇది అందరం గమనించాల్సిన విషయం. ఇప్పుడు G20కి ఆదేశాల్లో కూడాను ప్రతి ఒక్క డిగ్నిటరీ వేరే దేశాల నుంచి వస్తే ప్రస్తుతం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మిలెట్ ఒక్క అంశమైనా వడ్డించి తినమని వేడుకుంటున్నారు. ఇది అతి అద్భుతమైన పరిణామం. సో వచ్చే ముందు రోజులకి మన దేశం ఇలా ప్రత్యామ్నాయంగా మీ వంటిళ్ళలోకి మీ ఆహార పదార్థాన్ని తీసుకోండి అని చెప్పటం మొదటిసారిగా జరుగుతుంది మానవ చరిత్రలో. సో అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి నా వైపు నుంచి, ఎందుకంటే నేను గడిచిన 25 సంవత్సరాలుగా ఈ విషయాల్ని గట్టిగా గొంతెత్తి అన్ని చోట్ల చాటుతూ వస్తున్నాను. దానికి అధికారికంగా మనకు ఒక సమ్మతి దొరికిందని నాకు అనిపిస్తోంది. సో ఇంకా ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు నాకు కనిపిస్తుంది. అందుకే నేను చెప్పాను, ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్గా మన భారతదేశం దాన్ని కోరటం, UNO 68 దేశాలేమో చేశాయి. కొన్ని మొదట 76 దేశాలు, తర్వాత 150 దేశాలు అంగీకరించాయి. సో ఆ సంతోషం నాలో ఉంది. అంటే ఇంకా ముందు ప్రజల్లోకి ఈ విషయాల్ని మాట్లాడేదానికి దారి కొద్దిగా సుగమమైందని అనిపిస్తుంది. అందుకు నా వైపు నుంచి, మా కుటుంబం వైపు నుంచి మేము కేంద్ర ప్రభుత్వానికి అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మళ్ళా ఒకసారి సాక్షి టీవీ మూలకంగా తెలుపుకుంటున్నాను. అంటే దీనికి అతి ముఖ్యమైన విషయం అంటే కాన్ఫ్లిక్ట్, గ్లోబల్ వార్మింగ్, క్షీణిస్తున్న భూమి సారవంతం, వరదలు, గాలి, టైఫూన్లు, దానితో కూడాను ప్రకృతి పరంగాను భూమి 5-6 ఇంచులు నాశనం అవుతుంది. వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదురించాలంటే C4 గ్రాసెస్ అంటే వేల ఎకరాల్లో మనం కొద్ది రోజుల్లోనే పెంచుకోగలిగిన ఏకైక మార్గం మిల్లెట్స్. C4 గ్రాసెస్ దే కెన్ హోల్డ్ ద టాప్ సైడ్. C3 పంటలు అంటే మనం వరి, గోధుమలు ఇలాంటి అంటే ఎక్కువ నీరు అవసరమైనవి. సో C4 గ్రాసెస్ నీళ్ళు అవసరం లేదు, నీళ్ళు చాలా తక్కువ. పర్యావరణంలో గాలిలో ఉన్న నీటిని పీల్చుకొని తమ ఉనికిని అందజేస్తాయి. అంటే ఆ వేర్లో అంటే ఇసుక అయిన భూమిని కూడాను మళ్ళా సారవంతం చేసేదానికి నిజమైన ప్రకృతి పరంగా మనం అనుకుంటున్నట్టు ఆవులు పేడ వేసి అవంతా చిన్న ఎకరాల్లో, ఒక 10 ఎకరాలు 100 ఎకరాల్లో చేసుకోగలం. వేల ఎకరాలని మళ్ళా మనం సారవంతం చేయాలంటే ప్రకృతి పరంగా సాధ్యమయ్యేది మిల్లెట్ పంటల వల్లనే. ఎందుకంటే ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి సందర్భాల్లో మిల్లెట్స్, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు అన్ని కలిపి పండించడం ద్వారా భూమిని సారవంతం చేయొచ్చు. లేదు, మొదటి మెట్టు సిరిధాన్యాలే. సిరిధాన్యాలే మొదటి మెట్టు. అంటే ప్రకృతి, ఎందుకంటే భూమిని ఎలా సారవంతం చేస్తాయి అంటే ఏకదళ బీజాలు కదా, పొయేసి గ్రాసెస్ అంటారు దీనిని. అందులో అద్భుతమైన విషయం ఏంటంటే పాడవుతున్న మొదటి 5-6 ఇంచు మట్టిని గట్టిగా పట్టుకునేదానికి వీలైన వేరు వ్యవస్థ ఈ C4 గ్రాసెస్కు ఉంది. వేరే ఏ మొక్కలు పెరగలేవు అలాంటి స్థలంలో, ఎందుకంటే నీళ్లు వేయకుండానే పెంచగలం మనం. అంటే మీరు ఎక్కడైనా ఎండాకాలంలో కూడాను విజయవాడ లాంటి అతి భయంకరమైన ఎండ ఉన్న ప్రదేశాల్లో కూడాను ఒక చిన్న ఎలక్ట్రిక్ పోలు పక్కన మీరు గడ్డి పెరగడం చూస్తారు ఎండాకాలంలో కూడా.
ఎందుకంటే వాతావరణంలో ఉన్న అతి కొద్ది తేవాంశాన్ని కూడాను పీల్చుకొని పెరిగేటివి C4 గ్రాసెస్. అంటే మొత్తం కలబంద లాంటి కలబంద కంటే కానీ ఇది ఆ తత్వమే దీనికి కూడా ఉందంట. ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. కలబంద మొదలు పెంచేదానికి కొద్దిగా జాతి అట్లా మామూలు అది ఎడారుల్లో పెంచుతుండే, అంటే దానికి పెంచేదానికి మొత్తం కావాలి. కానీ ఇవి ఎక్కడైనా గడ్డిపూచ పెంచుకోవచ్చు. ఇది ఆ వ్యవస్థకు సంబంధించింది, ఆ జెనెటిక్ మేకప్కు సంబంధించింది. కాబట్టి మనం పాడైన భూమిని వెనక్కి తీసుకురావాలి. 1000 ఎకరాల తీసుకురావాలంటే అసలు ముందు అక్కడ వెజిటేషన్ పెంచాలి, మొక్క పెరిగేలాగా చేస్తే ఆ మొక్క పెరిగేదానికి కావాల్సిన 4-5 ఇంచీల భూమిని గట్టిగా పట్టాలంటే C4 గ్రాస్. వేళ్ళు కూడా కుర్చీలాగా ఉంటాయి కాబట్టి అది ఆ కార్బన్ కంటెంట్ని ఎక్కువ చేయాలి. అది చేసేదానికి C4 గ్రాసెస్ రూట్స్, మూలాలు, వేర్లే ముఖ్యం. సో మొదటి మెట్టు పాడైన భూమిని మళ్ళా సారవంతం చేయాలంటే C4 గ్రాసెస్. ప్రకృతి చేసే పని ఇది. దీని తర్వాతే మిగిలినటువన్నీ. ఓకే, అది ఇప్పటికీ పారిశ్రామిక వ్యవసాయ విధానం వల్ల, రసాయనిక వ్యవసాయ విధానం వల్ల ఉన్న 3 ఎకరాల్లో 1 ఎకరం పూర్తిగా వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. 36% is gone అంటున్నారు. అది 45% కూడా అని చెప్తున్నారు. ఇంకా ఇది గుండె కొంది పెరిగే పరిస్థితి. అంటే ఇంకా దీని అర్థం ఏంటంటే మనం ఇంకా వచ్చే 20-30 సంవత్సరాల్లో ఆహారాన్ని పెంచుకోలేము. అసలు ఈ మిగతా భూముల్లో కూడా సాగు చేయలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి. ఈ విషయాలన్నింటినీ గమనిస్తే నిజమైన పరిష్కారం మిల్లెట్సే మీ ఆహారంగా మార్చుకోవటం. అది నిజమైన పరిష్కారం. రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయడము, అందులో కూడా సిరిధాన్యాల్లో పండించడం. 90% భూమిలో పండించుకోవచ్చు. అంటే మీకు 70 కోట్ల మందికి కూడా ఆహారాన్ని ఉన్న పళంగా వచ్చే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పాలసీ మేకింగ్, అంటే పాలక వర్గం కూడాను దీని మీద ధ్యానం ఉంచితే, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ, ప్రపంచ ప్రభుత్వాలు కానీ, ఓకే, అన్నీ కలిసికట్టుగా పాలసీ మేకింగ్ చేస్తే వచ్చే 2-3 సంవత్సరాల్లోనే మొత్తం భూమండలాన్ని సుభద్ర సుస్థిర ఆహార వ్యవస్థగా రూపొందించుకోవచ్చు. దానికి మార్గం ఒక్కటే, ఎప్పుడైతే మానవ జాతి సిరిధాన్యాల్ని తమ ఆహారంగా మలుచుకున్నప్పుడే. అంటే ఇలా అనేక పరిమాణాల్లో మనకు మిల్లెట్స్ పరిష్కారాల్ని చూపిస్తున్నాయి ప్రస్తుత సందర్భంలో. అదే మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ రసాయనిక ఎరువులు దిగుమతి చేసుకోవడము, కరోనా బ్యాక్గ్రౌండ్లో ఇదంతా చాలా 200-300 రెట్లు ఎక్కువ ఖర్చు కూడా అయ్యే పరిస్థితి ఉంది. చాలా దేశాలు ఇప్పుడు రసాయనాలు లేకుండా ఎలా పండించాలనే విషయాల మీద సీరియస్గా ఆలోచిస్తున్నాయి. కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి పూర్వరంగంలో భారతీయ రైతులకి, ముఖ్యంగా చిన్న రైతులకి, మెట్ట ప్రాంత రైతులకి వాతావరణం కొంచెం వేడెక్కుతున్న దశలో కూడా సిరిధాన్యాలను పండించి మనమ తినడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేసే ఆ గొప్ప అవకాశము మనకి ఉంది. అది గుర్తించి ముందు మనం తినడము, తర్వాత ప్రపంచానికి కూడా ఆహారాన్ని అందించే పరిస్థితి తీసుకురావడం అనే దానికి గొప్ప అవకాశాలు కనిపిస్తుంది, ఆశావహంగమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు మొదట అడిగిన ప్రశ్న, ఈ శాస్త్రజ్ఞులు బిస్కెట్లు ఇవి అవి చేస్తున్నారు, ఈ ఫుడ్ టెక్నాలజీస్. ఈ ఫుడ్ టెక్నాలజీస్ ఎప్పుడు వ్యాపారం వైపు, అంటే వాళ్ళు ఏమవుతుందంటే దానివల్ల కొంత డైల్యూట్ అవుతుంది స్పిరిట్ అనిపిస్తుంది. దీన్ని చిరుధాన్యం మన చిరుతిండ్లుగా తినండి, ప్రధాన ఆహారంగా తినకపోయినా పర్వాలేదు, ముందు ఇట్లా మొదలు పెట్టండి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉన్నట్టుండి సాధ్యం కాదు కదా దీంతో వస్తుంది. ఆ నేపథ్యంలో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కానీ దీని ఆవిష్కారం ఇంకా పెద్ద ప్రమాణం ఉంది. ఇట్స్ ఎ బిగ్ పిక్చర్, ఎక్కువ స్కోప్, చాలా స్కోప్ అంతా అయితే మిల్లెట్స్దే. దేర్ ఈస్ నథింగ్ మోర్. మొత్తం మీరు ఏ విషయమైనా ప్రస్తావించండి, మానవ జాతి ప్రస్తుతం ఉన్న సందర్భంలో అన్నిటికీ పరిష్కారం మిల్లెట్సే, ఇంకేమీ లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. పాడవుతున్న మన నదులు, ఎండిపోయిన నదుల్ని వెనక్కి తీసుకురావాలన్నా, భూమి తల్లిని కాపాడాలన్నా, పర్యావరణం పాడైన పర్యావరణాన్ని సంరక్షించాలన్నా, మాయమవుతున్న జీవ సంకులనాన్ని మళ్ళా వెనక్కి తీసుకురావాలన్నా, అన్నిటికీ పాడైన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలన్నా, ముందు వచ్చే మానవ జాతి సహజంగా బ్రతకాలన్నా, అన్నిటికీ పరిష్కారం సిరిధాన్యాల పెంపకం, సిరిధాన్యాల వాడకం.
సో ఇది ఇందులో రెండో మాట లేదు. ఎన్నోసార్లు ఎంతోమంది నువ్వు ఇంత గట్టిగా ఎలా చెప్పగలవు అంటే నాకు ఆ ప్రజ్ఞ ఉంది, ఆ కల్పన. ఐ కెన్ సీ దట్ దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ బికాస్ దిస్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 25 years. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ అండ్ సో వీ నో ద ప్రాబ్లమ్స్. ఈ భయంకరమైన మాయాజాలాన్ని ఛేదించి చూడగలిగితే ప్రతి ఒక్క వస్తునిష్టతో మనం గమనిస్తే అందరి ధ్యానం సిరిధాన్యాల వైపు ఉండాలి అని అందరూ నమ్ముతారు. నేను మీ ప్రసంగాల్లో కొన్నిసార్లు విన్నాను, ఈవెన్ క్యాన్సర్ కూడా ఈ సిరిధాన్యాలని ఆహారంగా తీసుకుంటే, కషాయాల ఆహారం తీసుకోకూడని ఆహారం ఆపేసి తీసుకోవాల్సిన ఆహారం కనుక తీసుకుని శారీరక ఇది శ్రమ అదంతా కొంతవరకు పాటించినప్పుడు క్యాన్సర్ను కూడా జయించిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అది మానేస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చి మళ్ళీ తగ్గించుకున్న పరిస్థితులు కూడా చాలా మీరు చెప్పగా విన్నాను నేను. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ 5 ఏళ్ళుగా నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, జరిగిన పరిణామాలు చూస్తున్నాను. దీని మీద ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఒక సీరియస్ పరిశోధనకి ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. అది ఇట్స్ వెరీ షాకింగ్ టు మీ నిజానికి. ఎందుకంటే క్యాన్సర్ని తగ్గించుకునే మార్గం ఇందులో ఉంది అని ఒక సైంటిస్టు ఏదో ఒక లేమ్యాన్ చెప్తున్నా అంటే దానికి రుజువులు లేవనొచ్చు. ఒక సైంటిస్టు ప్రాక్టికల్గా అమలు చేస్తూ సైంటిఫిక్ థియరీతో చెప్తున్నప్పుడు ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎందుకు దీని మీద లోతుగా పరిశోధనలు చేయడం లేదు అనేది నేను జీర్ణించుకోలేని. నాకేమీ షాక్ కాలేదండి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కునే అనేదానికి ఇదే సాక్ష్యం. కానీ నాకు పద్మశ్రీ పురస్కారం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనిస్తుందనే దానికి ఇది సాక్ష్యం. సో జరుగుతున్నాయండి. అంటే స్వతంత్రంగా ఆలోచించే రాజకీయ నాయకులు, పాలకులు మెల్లిమెల్లిగా తయారవుతున్నారు. ఎందుకంటే అవగాహన లేకపోవటం వల్ల ఈ విషయాలు లేకపోవటం అనేది ఈ కార్పొరేట్ మాయాజాలం. మాయాజాలం అర్థం చేసుకోవాలి ప్రజలు. అంటే అనేక దేశాల్లో ఈ మాయాజాలాన్ని కొంతగా అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ అన్నీ ఒదిగి రావాలి. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఒకవైపు అయితే దాన్ని అవగాహన కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని అమలుపరిచి ఫలితాలని రాబట్టుకొని గట్టిగా నిలబడి చెప్పగలిగే స్తోమత కలగాలంటే ఆ వ్యవస్థ దానికి సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా ఒక కారణం ఉంటుంది. మన దేశంలో ఆ వ్యవస్థ ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఈ విషయాల్ని మనం పైకి తీసుకురాగలుగుతున్నాం. సో ఇప్పుడు నేను అందుకే ఎప్పుడైనా చాలా గర్వంగా ఉంటాను భారతదేశంలో ఉన్నానని చెప్పుకునేది. ఇన్ఫ్యాక్ట్ అన్నీ వదిలి భారతదేశాన్ని ఎందుకు వచ్చానంటే మనకి అద్భుతమైన ప్రదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఇంకా మిగిలి ఉన్నాయని. సో అందుకే నాకు భారతదేశం అంటే ఇష్టం మొదటి నుంచి. సో భారతీయుని కావడం మన అదృష్టం. సో ఇవన్నీ ఇంకా ఇప్పుడు అందరూ వీలైతే అమెరికా వెళ్ళి స్థిరపడదామని చూస్తున్న రోజుల్లో మీరు 10 ఏళ్ళు అక్కడ పనిచేసి మంచి పొజిషన్లో, అందుకు మా శ్రీమతి గారు 90% అంటే ఒక్క రోజు కూడాను ఇలా వద్దు అలా వద్దు అనుకో వెళ్దాం, మనది హ్యాపీగా వెళ్దాం. చాలా గొప్ప విషయం అండి. అందరూ ఆ రకంగా కూడా మీరు ఆదర్శ దంపతులుగా. అదే ఆదర్శ దంపతులు చిన్న పదం అండి. కాదు అందరూ ఆవిడ నా వెనకుంది, అంత సపోర్ట్ ఉంది. నేను ఆవిడ నా వెనకలేదు, నేను ఆవిడ భుజాల మీద ఉన్నాను. అందుకే అంతగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఓకే, ఈ సందర్భంగా ప్రభుత్వాలు కానీ ప్రజలు, రైతులు, ముఖ్యంగా యువత ఏం చేయాలి ఈ సంవత్సరంలో, ముఖ్యంగా సిరిధాన్యాల సంవత్సరంలో అని మీరు గట్టిగా అనుకుంటున్నారు అనేది నా వరకు ఒక వ్యక్తిగా ప్రస్తుతం నేను ముఖ్యంగా అనేక రకాలైన యువతను సందర్శించి వాళ్ళకి విషయాల్ని నాకు చేతనైనంత అవగాహన కల్పించాలని అనుకుంటున్నానండి.
అంటే యూనివర్సిటీలు, కాలేజీలు ఎక్కువగా. ఎప్పుడైతే యువతకు ఈ విషయాలు అందజేయగలమో వాళ్ళు తమ భవిష్యత్తును రూపించుకోగలరు. సో అదే దిక్కులో పల్లెలకు వెళ్ళి రైతులకు ఈ విషయాల్ని తెలియజేయాలి. అంటే ద సొసైటీ ఈజ్ ఇన్ ఏ కాంప్లెక్స్ కండిషన్, చాలా సంకీర్ణంగా సంక్లిష్టంగా ఉంది. అమాయకులు, ముగ్ధులు, రైతులు అంటే అందరూ రైతులు ఏం ముగ్ధులు కాదు, అమాయకులు కాదు అంటారు. కానీ నా అభిప్రాయంలో వాళ్ళని మనం పెడదారిన పట్టిస్తున్నాం, ఈ వ్యవస్థ పెడదారిన పట్టిస్తుంది. సో వాళ్ళకున్న ఆ వనరులతో వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటూ వస్తూ ఉంటారు. సో అసలైన శిశులైన జ్ఞానాన్ని సామాన్యునికి అందజేయటం అనేది పాలసీ మేకర్స్ కూడాను గట్టిగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక విభాగాన్ని నిర్ణయించాలి. అంటే సిరిధాన్యాల సిరిధాన్యాలే కాదు, మొత్తం విజ్ఞానం. సిరిధాన్యాలు అందులో ఒక భాగం. అదే అంటే క్లైమేట్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఇలాంటివన్నీ కలిపి ఒక విభాగంగా ఈ విజ్ఞానాన్ని ప్రతి సామాన్యునికి తమదే అయిన రీతిలో సందర్భానుసారంగా అందజేయటం అనేది ఒక పెద్ద కార్యక్రమం. ప్రతి దేశంలోనూ ప్రభుత్వాలు తమ వంతుగా చేయాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమం. దాని మీద ఎక్కడా ఏ దేశాల్లోనూ ఏమీ జరగట్లేదు. సో అది జరగాలి. అది జరిగితేనే ప్రజల్లో ఆ చైతన్యం ఉంటుంది. కానీ ప్రస్తుతం కేంద్రీకృత వ్యవస్థలో ఈ చైతన్యాన్ని తీసేసుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఎవ్రీథింగ్ బికమ్స్ సెంట్రలైజ్డ్, దెన్ స్వాతంత్రం తగ్గిపోతూ వస్తుంది ప్రజలకి. సో ఈ విషయాన్ని మనం అందరూ, అది జర్నలిస్టులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, ప్రొఫెసర్సు, టీచర్సు, ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి నాగరిక వ్యక్తి దీనిని ముక్తంగా మాట్లాడుతూ ఉండాలి. చాలా సంతోషం అండి. ఈరోజు మీరు మా సాక్షి స్టూడియోకి వచ్చి చాలా అద్భుతమైన విషయాలని చెప్పినందుకు మీ ఖాదర్వల్లి గారికి, ఉషా గారికి ధన్యవాదాలు. ఈ ఆఖరిగా మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, సిరిధాన్యాలతో అంబలిని తీసుకోవడం ద్వారా అనారోగ్యాన్ని జయించవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు, ఆహార సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవచ్చు అని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్వల్లి గారు, పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన డాక్టర్ ఖాదర్వల్లి గారు బల్లగుద్ది మరోసారి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నాకు అనిపిస్తున్నది ఏంటంటే, అత్యవసరంగా అంబలి అమ్మే సంస్థలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో, ప్రతి వీధిలో పుట్టుకురావాలని వైజ్ఞానికంగా తయారు చేసి, వైజ్ఞానికంగా అంటే ఖాదర్వల్లి గారు ఏదైతే పద్ధతుల్లో చెప్తున్నారో ఆ విధంగా అంబలిని తయారు చేసి ప్రజలకి అందించే హోటల్స్, సంస్థలు పుట్టుకురావాలని. పూర్వకాలంలో కరువు కాలాల్లో అంబలి కేంద్రాలు పెట్టుండే. కరువు కాలంలో కాదు, ఆహారాన్ని నిలబెట్టుకోవాల్సిన ఈ కాలంలో ప్రతి చోట అంబలి మన వంటగదుల్లోనూ, ఆ హోటల్లోనూ, రెస్టారెంట్లోనూ, చిన్న చిన్న బండ్ల మీద, తోపుడు బండ్ల మీద కూడా అంబలి అందుబాటులోకి వచ్చి ప్రపంచాన్ని, ప్రజలందరినీ ఆరోగ్యవంతంగా మార్చాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఖాదర్వల్లి గారికి, ఉషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రేక్షకులందరికీ నమస్కారం. సాక్షి టీవీ వ్యవస్థకి, యాజమాన్యానికి నా వైపు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ధన్యవాదాలు.